భగవత్ మత్తులో ఉన్నటువంటి భక్తులందరికీ భగవద్భక్తులందరికీ నమస్కారం. మత్తు మత్తు పదార్థం సేవిస్తే మైకం కమ్ముతుంది అని అంటారు. బయట ప్రపంచము మత్తు తాగి శరీర ధ్యాస వదిలేసి ప్రపంచాన్ని మర్చిపోయి పడిపోయి వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మరి భక్తుడైనటువంటి వాడు ఎలాంటి మత్తును స్వీకరిస్తాడు? భక్తుడు కూడా భక్తి అనే మత్తులో రమించాలి. మరి భక్తుడికి మత్తు ఎక్కడి నుండి వస్తుంది? బయట సమాజంలో లౌకికులు మద్యపాన దుకాణాలకు వెళ్ళి మద్యపానం తెచ్చుకొని తాగి తూలుతూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒక లౌకిక ఆనందాన్ని పొందుతుంటారు. అంటే అదే శాశ్వత ఆనందం అనుకొని ఉంటారు. కానీ భక్తుడు మత్తు తాగితే వాడికి ఈ ప్రపంచమే శూన్యంగా కనిపిస్తుంది. మరి ఎలాంటి భక్తి అనే మత్తుని సేకరించాలి? ఎలాంటి భక్తి అనే మత్తుని సేవించాలి అంటే నిజ భక్తుడు మాత్రమే భక్తిలో మత్తులో ఉంటాడు. మరి నిజ భక్తుడు ఎవరు? నిజ భక్తుడంటే తన అంతరంగమందు పరమాత్మని ఆస్వాదిస్తూ పరమాత్మలోనే రమిస్తూ ఆ ప్రకాశాన్ని చూస్తూ దానిలోనే అనుభవిస్తూ తన్మయత్వం చెందుతూ ప్రపంచ వాసన లేకుండా ప్రపంచ పోకడలు పోకుండా తనలోనే తానుంటూ నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుణ్ణి చూస్తూ ఆస్వాదిస్తూ ఆ ప్రకాశాన్ని చూస్తూ ఆస్వాదించిన ఆ బ్రహ్మానందంతో ఆ కన్నుల నుండి అమృత బిందువులు జాలువాడతాయి. ఎవరికి? భక్తి అనే మత్తు ఉన్నవాడికి మాత్రమే. భక్తి అనే మత్తు ఎవరికి ఉంటుందంటే భక్తి లోపలనే మునిగిపోయేవాడు ఆ భక్తిలోనే మత్తుతో ఉంటాడు. మరి ఏ మత్తు కావాలి మనకి? బయట మద్యపాన దుకాణంలో దొరికే మత్తు అయితేనేమో శరీరం శుష్కించి క్షీణించి నశించి మరణిస్తారు. అదే భక్తి అనే మత్తుని భజన ద్వారా కీర్తన ద్వారా పాటల ద్వారా పూజ ద్వారా వ్రతం ద్వారా సాధన ద్వారా తపస్సు ద్వారా ధ్యానం ద్వారా మంత్ర జపం ద్వారా సాధన చేస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ మైమర్చిపోయి నిత్యం తదేకంగా ఆ ఉన్మత్త స్థితి, ఉన్మత్తం అంటే మత్తులో మునిగిపోయి భగవంతుని యొక్క ధ్యాసలో మునిగిపోవడమే అసలైన మత్తు. ఈ మత్తు ఉంటే ఈ ఉన్మత్తం ఉంటేనే మనిషికి మోక్షము. అంటే ఈ ఉన్మత్తం ఉన్నప్పుడు ఈ మత్తు ఉన్నప్పుడు భక్తి అనే మత్తు ఉన్నప్పుడు ప్రపంచ వాసనలు ఉండయి. అంటే నిత్యం పరమాత్మే అంతటా పరమాత్మే ఉంది అనే ధ్యాసలో ఉంటాడు. మరి ఇలాంటి మత్తు సేవించినప్పుడు మరణాన్ని జయిస్తారు. శరీరం శుష్కించదు, శరీరం పటుత్వంగా ఉంటది, మనసు పటుత్వంగా ఉంటది, జ్ఞానం ఉంటది, ప్రజ్ఞానం ఉంటది, బ్రహ్మజ్ఞానం ఉంటది, పరమాత్మే మన యందు ఉంటాడు. మరి ఏ మత్తు కావాలి జనాలకి ఇప్పుడు? అసలైన మత్తు, శాశ్వత మత్తు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రకాశాన్ని మన లోపల అనుభవించామో అదే అసలైన మత్తు. దానిని ఒక్కసారి భజన ఎక్కడైనా భజన చేస్తుంటే ఆ పాట మన చెవులో పడ్డప్పుడు ఆ పాట యొక్క శబ్దం మనకు వినవడంగానే దాని అర్థం స్ఫురించినప్పుడు మన లోపల కలిగే ఆనందమే ఒక మత్తు. గుడికి వెళ్తే ఆ గంట శబ్దం వింటే మనసు పులకరిస్తుంది, అదొక మత్తు. ప్రదక్షిణ చేస్తున్నాం, మనసారా భగవంతుని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేస్తున్నాం, అదొక మత్తు. గుళ్ళో తీర్థ ప్రసాదాలు తీసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని తన్మయత్వంతో పరమాత్మని ఆస్వాదిస్తూ ఆ శరీరం పైన రోమాలు నిక్కబొడుచుకుంటుంటాయి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల, అదొక మత్తు. అంటే ఎంత అఖండమైన మత్తు జ్ఞానంలోనే ఉంది, భక్తిలోనే ఉంది.
ఈ భక్తి అనే మత్తును వదిలేసి జనాలందరూ పిచ్చోళ్ళలాగా బయట మత్తును వెతుక్కుంటున్నారు. కాదు, మన పూర్వీకులు, మన ఋషులు మనకు అందించిన భక్తి అనే మత్తును మనం స్వీకరిస్తే మనమే పరమాత్మ, నిత్యం పరమాత్మతో రమించవచ్చు, పరమాత్మలో లయం కావచ్చు, పరమాత్మతో మత్తులో ఉండొచ్చు. అంటే ఉన్మత్త నిమిషోత్పన్న విపన్న భువనావలి. ఉన్మత్తంలో ఉండాలి అంటే భక్తి అనే ధ్యాసలోనే ఉండాలి. పరిపూర్ణమైన భక్తుడు ఏదైనా శ్లోకం కానీ, స్తోత్రం కానీ, కీర్తన కానీ విన్నప్పుడు ఆ శబ్దానికి ఉన్న అర్థం స్ఫురించగానే ఒక్కసారి కళ్ళ నిండా నీళ్లు గారుతుంటాయి. ఎందుకు అంటే దాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఆ కీర్తన ఒక మత్తు, ఆ శబ్దం యొక్క అర్థం ఒక మత్తు. ఇంత ఉంది మన భక్తిలో మత్తు. భక్తిని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు బ్రహ్మజ్ఞానం అనే మత్తులో ఉంటారు. ఈ తాత్కాలిక మత్తుల వల్ల అప్రయోజకులై జంతువుల మాదిరిగా తయారవ్వకుండా సనాతన ధర్మం అనే అమృత రసాన్ని తాగితే మనం నిత్య చిరంజీవులుగా ఉంటాం. పరమాత్మని ఆస్వాదించాలి. ఆ పరమాత్మే అమృత రసం, పరమాత్మ నామమే అమృత రసం, రామనామమే అమృత రసం. ఏ నామమైనా సరే దాన్ని పూర్తిగా విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఎవరైతే పలుకుతారో అదే భక్తి రసం. ఆ భక్తి రసం తాగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఉన్మత్తంలో ఉంటారు, మత్తులో ఉండి పరమ సుఖాన్ని అనుభవిస్తారు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఎక్కడ ప్రపంచంలో బాహ్యంగా ఎక్కడ దొరకదు మత్తు. కేవలం బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే, ఆ జ్ఞాన స్వరూపాన్ని కనుక్కోవడం ద్వారా మాత్రమే ఆ బ్రహ్మానందం కలుగుతుంది. బ్రహ్మానందమే పెద్ద మత్తు. కాబట్టి అందరూ బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞాన రసాన్ని ఆస్వాదిస్తూ, రసం అంటే జ్ఞాన రసం, అంటే జ్ఞానాన్ని పొందుతూ దాంట్లో అనుభూతి చెందుతూ ఉండడమే భక్తి రసం, జ్ఞాన రసం. అదే ముక్తి రసం, ముక్తి పదం. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ భక్తి రసాన్ని తాగుతూ భక్తిలో మత్తుతో ఉండి ముక్తిని పొందండి. భక్తితో కలిగిన మత్తుతో ఉంటేనే ముక్తి. ఓం శ్రీ గురుభ్యో నమః.